ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వివాహాలకు సంబంధించి జాతకాలు చూపిస్తూ ఉంటారు. జాతక పొంతన బాగుంటేనే వాళ్ళ జీవితం కలకాలం బాగుంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. దీని ప్రకారంగా ముందు మేషరాశి వాళ్ళకి ఏ రాసుల వాళ్ళకి వీళ్ళ పొంతన అనేది అద్భుతంగా ఉంటుందంటారు, ఏ రాసుల వాళ్ళకి బాగా దూరంగా ఉంటారు, వీళ్ళ పార్ట్నర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ గురించి చెప్పండి గురుగారు. చాలా అవసరం ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే గడిచినటువంటి రోజులలో చూసుకుంటే ఎక్కువ మందికి కూడా వివాహాలు జరిగి మనకు సుమారుగా డివోర్స్ దాకా వెళ్ళడాలు కావచ్చును. అదేవిధంగా మా భార్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, ఉండటం లేదు అనేటువంటి పరిస్థితి కానీ, లేదా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారు అనేటువంటి భావన కానీ, లేదా ఇలాంటి కాల్స్ అంటే మేము వివాహం అయితే జరిగింది కానీ మేము సంసారం అయితే చేయటం లేదు, నేను వేరే వాళ్ళతో లైక్ పిల్లలను కన్నాను, మరి నాకు వారితో ఉండబుద్ధి అవుతుంది, వీరితో ఉండబుద్ధి కావటం లేదు, ఈయన నాతో సరిగా ఉండటం లేదు. ఎన్ని మాటలు వినకూడదో అన్ని మాటలను నిజంగా వినాల్సి వస్తుంది. నాఫీకి కూడా ఎన్ని కాల్స్, అసలు ఈ వ్యక్తిని ఇష్టపడ్డాను, ఈ వ్యక్తికి సంబంధించి ఈ వ్యక్తి వేరే వాళ్ళను ఇష్టపడుతున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది అనేటువంటి ఆలోచన కానీ, అంటే అది డౌటా లేదా ఈమె లోపల ఉన్నటువంటి ఒక అనుమానమా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి విషయంలో ఉంటుందా లేదా ఈమెకు ప్రతి విషయాలలో ఉంటుందా, ఇట్లా ఫ్రెండ్స్ రిలేటెడ్ ఉంటుందా, అట్లా ఈ ఫ్రెండ్ నాకు కాల్ చేస్తానా చేయలేదు, ఎందుకు చేయలేదు అనే ఉంటుందా, లేదా బాయ్ ఫ్రెండ్ విషయంలోనే ఉంటుందా, లేదా భర్త విషయంలోనే ఉంటుందా, ఒక తండ్రి విషయంలో కూడా ఉంటుందా, ఇట్లనే అర్థమైందా నా పాయింట్. ఎందుకంటే ఒక బాండింగ్ సప్తమ స్థానంలో ఏదైతే ఉంటుందో, ఎవరికైతే సప్తమ స్థానంలో శనిశ్చరుడు ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, 30 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఒకవేళ కనుక అక్కడ కుజుడు కనుక సప్తమ స్థానంలో ఉన్నట్టయితే మనకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ సప్తమాధిపతి కనుక అష్టమంలో ఉన్నట్టయితే, ఇప్పుడు లైక్ వీరిది ఒక తులా లగ్నం అయింది అనుకోండి, వీరి జాతకరీత్యా సప్తమాధిపతి వచ్చేసి మేషం అవుతుంది. మరి మేషానికి సంబంధించినటువంటి అధిపతి కుజుడు, మరి ఈ కుజుడు కాస్త వెళ్ళి మనకు వృషభంలో ఉన్నట్టయితే రాబోయే భార్య కానీ భర్త కానీ వారికి సంబంధించినటువంటి ఎనర్జీ అనేటువంటిది వీరికి పూర్తిగా అందదు. ఒకవేళ జాతకరీత్యా శుక్రుడు శని కానీ శుక్రుడు రాహు కానీ 12వ భావంలో కలిసి ఉన్నట్టయితే భర్తకైనా భార్యకైనా కూడా సెక్స్ పరమైనటువంటి కోరికలు చాలా తక్కువ ఉంటాయి. ఒక నపుంసకుడు అని అనుకోవచ్చును. శుక్ర రాహువుల కలయిక కొన్ని స్థానాలలో ఉన్నట్టయితే, లగ్నం తులాలగ్నమై 12లో శుక్రుడు రాహు కలిసి ఉన్నట్టయితే, అదేవిధంగా లగ్నము మనకు ధనస్సు లగ్నమై ఉండి రాహువు శుక్రుడు ఈ యొక్క వృచ్చికంలో ఉన్నా కూడా డేంజర్ జోన్ ఉంటుంది. ఒకవేళ రాహువు శని అక్కడ ఉన్నా కూడా అంతే సంగతి, సంసారంలో ఎలాంటి సుఖం అనేటువంటిది ఉండదు. కొందరు అంతెందుకు, కొందరు చాలామంది కూడా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించినటువంటి వారు ఉంటారు. లైక్ అంటే ఇలాంటివి ఎన్నో 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 ఎన్నెన్నో విషయాలు జాతకరీత్యా మల్టిపుల్ ప్రశ్నలు కానీ క్వశ్చన్స్ కానీ వారి జాతకరీత్యా ఆన్సర్స్ కానీ అన్నీ అందులోనే కనబడతాయి. అప్పుడు ఏంది అంటే మనం మంచి జ్ఞానం ఉన్నటువంటి విద్య తెలిసినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఈ పాయింట్ అంతా ఏంది, ఇప్పుడు మనం చెప్పేది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏ జాతకంలో ఎవరిని వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మేషరాశి అనగానే అగ్నితత్వము మనకు, అంటే కొందరు ఫైర్ బ్రాండ్ ఉంటారు. ఏంటి ఏంది చెప్పా కదా నా మాట విను. మరి కొందరు 10 విషయాలు మాట్లాడితే ఓకే సరే యా ఫైన్, మరి కొందరు మాటే మాట్లాడరు. సరే ఇంతే. ఇలాంటి వారికి అనుక్షణము కూడా ఫైర్ బ్రాండ్గా ఉండేటువంటి రాశులను ఫైర్ బ్రాండ్గా ఇచ్చేస్తే ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకు మనకు మేషానికి వచ్చే మొత్తం 20 నక్షత్రాలు, అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, మనకు కృతిక 1వ పాదము మేషంలో ఉండడం జరుగుతుంది.
మరి అశ్విని నక్షత్రం ఏంది అంటే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు సంచార స్వభావము, అధికంగా తిరగడము లేదా కొరియర్ రిలేటెడ్, అదేవిధంగా వీరి స్వభావం కూడా చాలా చంచలంగా ఉంటుంది. ఇప్పుడే ఒకటి అనడం మళ్ళీ మరొకటి అనడము, చపలత్వము ఈ జాతకులకు స్వభావము అని మనం చెప్పడం జరుగుతున్నది. ఇంకొకటి భరణీ నక్షత్రం. భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి స్వార్థ ప్రవృత్తి ఎక్కువ. నేను నా కడుపు నిండిందా అమ్మయ్య అంటే ప్రేమ గుణం ఉంటుంది, ఉండదని కాదు, కానీ స్వార్థం ఉంటుంది వీరికి. అది ఎలాంటి స్వార్థం అనేది కింద భరణీ నక్షత్రం వారు కామెంట్ చేయండి. సో భరణీ నక్షత్రం జాతకులకు స్వార్థ ప్రవృత్తి కలిగినటువంటి వారు. వీరు స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో అయిపోతుంటారు. ఈ విఫలమయ్యే సందర్భాలలో భార్య ఎక్కిరిస్తుంది. నా మాట విన్నావా, వినలే కదా అంటే వేస్తాడు ఒకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి ఇతరుల నిర్ణయాలను తమ నిర్ణయాలుగా భావిస్తుంటారు భరణీ నక్షత్రం వారు. నెక్స్ట్ కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు అమితమైనటువంటి సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల ఇతరుల వస్తువులు తమవిగా ఆకర్షించుకుంటారు. ముఖ్యంగా వీరు అహంకార స్వభావులై ఉంటారు. ఈ జాతకులు నిప్పు, వాహనాలు, ఆయుధాలు అంటే ఎక్కువ భయపడుతుంటారు అని మనకు చెప్పడం జరుగుతుంది. అంటే మనకు అశ్విని, భరణి, కృతికా నక్షత్రం ఒకటో పాదము. ఇక్కడ ఎటు దిక్కు చూసుకున్నా కూడా మరి వీరికి వివాహము జరగాలి అని అనుకుంటే మాత్రము మళ్ళీ ఫైర్ రిలేటెడ్ చేయకూడదు. సింహరాశి వారికి మరి ఇక్కడ మళ్ళీ మేష లగ్నం కూడా తీసుకోవాలి మనం. మేషము అనగానే పప్పులో కాలేసినట్టే, లగ్నం అనేటువంటిది ఇంపార్టెంటు. మేష లగ్నానికి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా కూడా కన్యా లగ్నానికి మేష లగ్నం వారు మనకు వృశ్చిక లగ్నానికి సంబంధించి కానీ, అదేవిధంగా కన్యా లగ్నానికి సంబంధించింది కన్యా లగ్నం పడ్డటువంటి వారిని కానీ, వృశ్చిక లగ్నం పడ్డటువంటి వారిని కానీ ఒకవేళ వీరిని వివాహం చేసుకోకూడదు. ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ మాత్రం. సో మేషరాశి వారు సింహరాశి వారిని చేసుకోకూడదు. అది ఫైరే, ఇది ఫైరే. ధనస్సు రాశిని చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మకరం ఆల్సో. ఇక మిగతావి కొంత పర్వాలేదు అంతే. సో ఓవరాల్గా మేషరాశి వారు 2026లో అసలు వాస్తవానికి 2024 ఆగస్టు నుంచి వీరికి వివాహానికి సంబంధించినటువంటి బలం ప్రారంభమయ్యింది. మరి ఈ 2026లో నిజంగా వివాహానికి సంబంధించి నా కూతురుకు వివాహం కావాలి లేదా నా కొడుకు వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు మేషరాశి వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా కూడా ఓం ఐం క్లీం సౌహు అనేటువంటిది మంత్రాన్ని, ఓం ఐం క్లీం సౌహు, ఓం ఐం క్లీం సౌహు అనే మంత్రాన్ని వీరి తల్లిదండ్రులు వారి పిల్లల పేర్లు చెప్పుకొని జపం చేసిన, లేదా నాది మేషరాశి అనుకోండి, నేనే నాకు వివాహం కావాలి, క్షిప్రమేవ వివాహ పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థము అని ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే చక్కటి భార్య లేదా చక్కటి భర్త, పురుషులైనా స్త్రీలైనా కూడా వీరికి మంచి భర్త వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరు ఎంత ఈశ్వరునికైతే అభిషేకం చేస్తారో, ఎంత అమ్మవారికి వీరు పుష్పాలను సమర్పిస్తారో, ఎంత అద్భుతంగానైతే వీరు అమ్మవారి యొక్క సేవలో తరిస్తారో, అంతటి అద్భుతమైనటువంటి అమ్మవారు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి చక్కని ఉత్తమురాలు వీరికి భార్యగా లభిస్తుంది. అదేవిధంగా చక్కటి ఉత్తముడైనటువంటి భర్త కూడా స్త్రీలకు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇదంతా కూడా మనం చెప్పేటువంటిది కేవలము గోచార రీత్యా మనం చూసి చెబుతూ ఉన్నాము. ఇక్కడ మనం చెప్పినాము మీ లగ్నం చూసుకోండి, ఎందుకంటే గణాలు కలుస్తవి. ఇప్పుడు మేషరాశి వారికి భరణి నక్షత్రం తీసుకుందాం. వీరికి ఉదాహరణకు మకా నక్షత్రము సింహరాశిది, గణాలు కలుస్తవి. అదేవిధంగా తారాబలం బాగా ఉంటుంది, అంతా బాగా ఉంటుంది. కానీ గాత నక్షత్రం అనుక్షణము ఇద్దరికి ఎట్లా అంటే రెండు నాగంపాములాగా బుసలు కొట్టే పరిస్థితే ఉంటుంది. ఇక్కడ నాగంపాము ముంగిస కంటే రెండు నాగంపాములు బుస కొట్టుకుంటావి, కానీ ఏం జరగవు. అసలు విడాకులు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. విడాకుల దాకా వెళ్ళిపోతారు కానీ విడాకులు చేసుకోరు. అదేదో తెలియదు, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి.
ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ పుట్టే వరకు వీరి లైఫ్ అనేటువంటిది చేంజ్ కాదు. ఇన్ కేస్ వివాహం జరిగి ఆ వివాహం కూడా వీరు వివాహం ముందు వివాహం తర్వాత వీరి జీవితం అనేది ఉంటుంది. ఇది క్యాచ్ మై పాయింట్, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మేషరాశి వారు అంటేనే అసలు తగ్గేది లే అనేటువంటి వారు. 1,00,000 రూపాయలు అప్పు చేశారనుకోండి, వాడు ఇన్ కేస్ వీళ్ళు ఇంటికి వచ్చినా ఏమైనా మెసేజ్ చేసినా మళ్ళొక దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి పారేస్తారు. అంతేగాని వీరి క్యారెక్టర్ని అయితే మార్చుకోలేరు. బిహేవియర్ అంటే నేను రిచ్గా ఉండాలి అనేటువంటి ఆ భావన ఏదైతే ఉందో ఎక్సలెంట్గా వీరిది. సో మళ్ళీ అంతటి రిచ్గా ఉండాలి అనుకునేటువంటిది ఏమిటి అంటే వారి జాతకంలో సప్తమ భావాన్ని చూడాలి. శుక్రుడు ఉన్నట్టయితే అధికంగా అత్తగారింట్లోనే ఉండడం జరుగుతుంది, అత్తగారు సొమ్ము తినడం ఉంటుంది, అత్తగారికి సంబంధించినటువంటి ఫంక్షన్స్లో అధికంగా పాల్గొనడం ఉంటుంది, అత్తగారికి సేవ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది శుక్రుడు ఉంటే సప్తమ భావంలో ఎవరికైతే. సో ఇలాంటి బుధుడు ఉన్నట్టయితే, మరి బుధుడు శనితో కలిసి ఉన్నా, మళ్ళీ బుధుడు కాస్త సరే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కటి చెప్తాను, అన్నీ ఇందులోనే చెప్తే మజా ఏముంటుంది కనుక. సో ఓవరాల్గా ఈ విధంగా మేషరాశి వారిది ఉంటుంది కనుక ఏది ఏమున్నా కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్. ఎందుకంటే అది మీరు అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ మనం వ్యక్తపరిచే పరిస్థితి. ఇప్పుడు ఒక మనిషి లోపల నచ్చేటువంటిది ఏమిటి? తన పేరే, అన్నిటికంటే తన పేరే తనకి ఇష్టం కనుక ఆ జాతకం అనేటువంటిది మీరు దానిని ఓపెన్ చేస్తే అసలు మీరు అంటే ఏంది అన్నది అర్థమవుతుంది. అక్కడ మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, మీకు ఎప్పుడు సంతానం జరుగుతుంది, మీకు ఎప్పుడు ఉద్యోగానికి సంబంధించిన స్థిరత్వం ఉండబోతున్నది, మీకు ఎప్పుడు మనకు గృహయోగం ఉండబోతున్నది, ఎన్నో చెప్తున్నారు. మొన్న ఎవరు అన్నారు, గురుగారు మీ వీడియో బాగా వైరల్ అయింది, మీరు పలానా కుంభరాశి గురించి చెప్పారు, మరి నాది కుంభరాశి, నాకు గృహయోగం ఉందా అని అడిగారు. నేనేం చెప్పాలి? కుంభరాశి నీది అని నువ్వెట్లా ఫిక్స్ అయినావు? మీరు ఎట్లా ఫిక్స్ అయ్యారు? నా పేరు సంపత్ అంటే కుంభరాశిని ఒప్పుకుంటా, నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టే సమయం ఉన్నది, నాకు ఒకసారి పంపించాలి. తను పంపాడు. పంపించిన తర్వాత మీనరాశి నక్షత్రము, చరణ్ తన జన్మనామం, ఇద్దరు పేరు పెద్దవారు, దానికి మనం ఏం చేస్తాం? సో 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు లోపు ఏమైనా నీకు ఆరోగ్యానికి సంబంధించింది కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, మీ ఇంట్లో మీ నాన్న కానీ అమ్మ కానీ మరణించడం కానీ, స్థాన చలనాలు కానీ ఏమైనా జరిగినాయా అన్న? ఇవన్నీ జరిగినాయి అన్నాడు. మరి అద్భుతం ఉన్నది అంటున్నావు ఏంది అన్నా? అదే అద్భుతంగా ఉండబోతుంది అన్నావు రేపు అంటే ఇంకా లేదు, చాలా దరిద్రం. కుంభరాశి ఉన్నంత చాలా దరిద్రంలో ఏ రాశి లేదు. ఎవరేమనుకున్నా మంచిదే. కనుక ఎవరో చెప్పింది, సబ్జెక్ట్ లేని వాళ్ళు చెప్పింది మీరు నమ్మి మోసపోయి పప్పులో కాలు వేసి ఎక్కడో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడమో, రేపు నాకు బాగా జరుగుతుందని ఎదురు చూస్తూ ఉండడమో తప్పు. కనుక ముందు మీరేంది అనేది మీరు తెలుసుకోవాలి కనుక అది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా మేషరాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి దూరంగా ఉండాలి, ఎవరికి పొంతన అనేది బాగుంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.